హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్. సో ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, మనం జస్ట్ విత్ ఇన్ 1 అవర్లో ఒక కంప్లీట్ వెబ్సైట్ని ఎట్లా డెవలప్ చేయాలి అండ్ దట్టు ఎట్లాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా మీరు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ని కూడా ప్రొవైడ్ చేయకుండా ఈ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని వెబ్సైట్ ఎట్లా డెవలప్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్లానే నేను యూజ్ చేస్తున్న టూల్ కూడా ఫ్రీ అనమాట. సో మీరు ఎట్లాంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్లా మీరు వెబ్సైట్ డెవలప్ చేసి మీ ఓన్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ దీన్ని బిజినెస్ పర్పస్గా డెవలప్ చేసి వేరే వాళ్ళకైనా ప్రొవైడ్ చేసి మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఏఐని యూజ్ చేసుకొని వెబ్సైట్ ఎట్లా డెవలప్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ అట్లానే నేను ఏఐని యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన వెబ్సైట్ని చూపిస్తాను, చూసేయండి. సో నేను ఏదైతే యూఐ చేంజెస్ చేయమన్నానో యూఐ చేంజెస్ చేసిన తర్వాత నా యొక్క వెబ్సైట్ లుక్ అనేది ఇట్లా ఉంది. సో ఇక్కడ చూసారు కదా, హోమ్ పేజ్ కంప్లీట్గా డిజైన్ చేంజెస్ చేసింది. అండ్ సో ఇప్పుడు నేను సపోజ్ దీని రిలేటెడ్గా డీటెయిల్స్ చూడాలి అంటే దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను ఇక్కడ యాడ్ కార్ట్లో చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ పైన అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఫ్యాషన్ మీద క్లిక్ చేస్తే నాకు ఫ్యాషన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. సో ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే నేను ఏమేమైతే కార్ట్లో యాడ్ చేశానో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీరు రిమూవ్ కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, ఇట్లా యాడ్ అనుకుంటే యాడ్ చేసుకొని అండ్ బిల్లింగ్ ఎంత అయింది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రోమో కోడ్ యాడ్ చేసుకోవడానికి కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేస్తే చెక్అవుట్ పేజ్లోకి వెళ్తుంది. అండ్ ఆల్సో ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ జస్ట్ ఏఐని యూజ్ చేసుకొని ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయమన్నాను కాబట్టి నార్మల్ ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు మీ ఓన్ ప్రొఫైల్స్ని కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను విష్ లిస్ట్లోకి వెళ్తే విష్ లిస్ట్లో ఏమేమైతే కేటగిరీస్ యాడ్ చేశానో అవన్నీ కూడా ఇక్కడ యాడ్ అయ్యి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ సర్చెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సపోజ్ నేను ఇక్కడ సర్చ్లో స్మార్ట్ వాచ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా దాని రిలేటెడ్గా మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కంప్లీట్ వెబ్సైట్ అయితే నేను కర్సర్ని యూజ్ చేసుకొని ఒక కంప్లీట్ వెబ్సైట్ అయితే డెవలప్ చేశాను అనమాట. దీంట్లో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉండేటట్లు నేను ఒక ఈ కామర్స్ వెబ్సైట్ని అయితే దీంట్లో డెవలప్ చేశాను. మీరు ఇట్లానే వెబ్సైట్స్ డెవలప్ చేసి సో బిజినెస్ రిలేటెడ్గా మీరు సెల్ చేయటం అండ్ ఇట్లా మీరు మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఓన్ వెబ్సైట్ కావాలనుకుంటే ఓన్ వెబ్సైట్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కర్సర్ కూడా విచ్ ఈజ్ ఫ్రీ టు యూజ్. సో నేను మనీ ఎలాంటిది పే చేయలేదు, ఫ్రీగానే యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఈ కర్సర్లో ఉన్న ఫ్రీ క్రెడిట్స్ అయిపోయినట్లయితే మీరు వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయినట్లయితే సో మళ్ళీ మీరు కర్సర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వెబ్సైట్ ఎట్లా డెవలప్ చేయాలి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వెబ్సైట్ మనం డిజైన్ చేయడానికి నేనైతే 2 టూల్స్ని వాడుతున్నా. ఒకటి వచ్చేసరికి చాట్ జీపీటీ. సో ఈ చాట్ జీపీటీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్, అంటే మీకు ఎట్లాంటి వెబ్సైట్ కావాలి అని ఐడియాస్ తీసుకోవటం కోసమైనా, లేదంటే మీ దగ్గర ఆల్రెడీ వెబ్సైట్ ఐడియా ఉంటే ఐడియాని ప్రొవైడ్ చేసి దాంట్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఆ వెబ్సైట్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే దాంట్లో మీరు ఏమేం ఫీచర్స్ ఇన్వాల్వ్ చేయొచ్చు అండ్ ఏమేం ఫీచర్స్ని ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు, అట్లా ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది చాట్ జీపీటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దానికోసం చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నా. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కర్సర్. సో ఈ కర్సర్ని యూజ్ చేసుకొని నేను ఎట్లాంటి టైప్ ఆఫ్ కోడింగ్ని ప్రొవైడ్ చేయకుండా కర్సర్కి జస్ట్ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తే కర్సరే నాకు టోటల్ కోడింగ్ని ప్రొవైడ్ చేసి ఒక కంప్లీట్ వెబ్సైట్ని అయితే డిజైన్ చేస్తుంది అనమాట. సో దాని పర్పస్ కోసం నేను కర్సర్ని అయితే యూజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను చాట్ జీపీటీలో ఇక్కడ జస్ట్ సింపుల్ వర్డ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇట్లా ఒక ప్రాంప్ట్ని నేను ప్రొవైడ్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేసిద్దంటే నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేసిద్దాం. వీటిలో మీకు ఏదైనా పర్టికులర్గా కావాలి అనుకుంటే, ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏఐ కస్టమర్ సపోర్ట్ చాట్ బోట్ అని ఉంది కదా, దీంట్లో పర్టికులర్గా కావాలనుకుంటే అన్నీ ఇక్కడ నేను పేస్ట్ చేసి దాని రిలేటెడ్గా నేను ఏమేం ఫీచర్స్ ఇన్వాల్వ్ చేయాలి ఈ వెబ్సైట్లో అనేది ఇక్కడ మ్యాటర్ని అయితే ప్రొవైడ్ చేసి అండ్ అగైన్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాం. సో దట్ ఒక పర్టికులర్ వెబ్సైట్, అంటే ఈ వెబ్సైట్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, సో దాని యొక్క హోమ్ పేజ్ ఎట్లా ఉంటుంది, డాష్ బోర్డ్ ఎట్లా ఉంటుంది, అలా ప్రతి ఒక్క ఫీచర్స్ని అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది ఏదైతే ప్రొవైడ్ చేసిందో దీన్ని మనం యూజ్ చేసుకొని మనం కర్సర్లో పెట్టినట్లయితే
మనకి ఒక కంప్లీట్ వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి వెబ్సైట్ ఐడియాస్ ఎట్లా తీసుకోవాలి అనేది అర్థమైంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వెబ్సైట్ డిజైనింగ్ అనమాట. సో దీనికోసం కర్సర్ని అయితే యూజ్ చేసుకోవాలి. సో కర్సర్ యూజ్ చేసుకోవటం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్సర్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం మీరు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి కర్సర్ అని చెప్పేసి ఇట్లా టైప్ చేస్తున్నాను. సో సెర్చ్ చేసినట్లయితే మనకి ఇట్లా కర్సర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారా, డౌన్లోడ్ ఫర్ మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్, ఆర్ఎల్స్ విండోస్ అయితే విండోస్ ఓఎస్ చూపిస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవటం కోసం మనకి ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ కర్సర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. వన్స్ ఈ కర్సర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి మన యొక్క వెబ్సైట్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రీవియస్గా ఆల్రెడీ కర్సర్ని డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్ని అయితే ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ డెస్క్టాప్లో ఒక న్యూ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ డెస్క్టాప్ మీద క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ నేమ్ నేను ఏదైతే పెట్టాలి అనుకుంటున్నానో ఆ ఫోల్డర్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో నేనైతే ఇక్కడ ఈ-కామర్స్ వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ప్రొవైడ్ చేసి ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో దట్ నాకు డెస్క్టాప్లో ఒక న్యూ ఫోల్డర్లో నేనైతే ఈ వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫోల్డర్ని నేను కర్సర్లో ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో దట్ నేను ఏమైతే రిలేటెడ్ వర్క్ చేశానో ఆ వర్క్ అంతా కూడా ఆ ఫోల్డర్లో సేవ్ అయితే అవుతుంది. దీంట్లో మీరు ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఈ ట్యాబ్ కనుక ఓపెన్ అవ్వకపోతే కమాండ్ ఐ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దట్ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వెబ్సైట్ని క్రియేట్ చేయడం కోసం కొన్ని కమాండ్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఉంది చూసారా, నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా. దీన్ని ఓపెన్ చేసినట్లయితే నాకు ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అవుతుంది. టెర్మినల్లో నేను వచ్చేసరికి ఫస్ట్ కమాండ్ ఇట్లా ఈ కమాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ కమాండ్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఇట్లా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. మన యొక్క ఫోల్డర్లో వెబ్సైట్ క్రియేట్ చేయడం కోసం ఇట్లా ఈ కమాండ్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నేను ఎంటర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు నేను ఇట్లా ఒక కమాండ్ని ప్రొవైడ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ప్రాజెక్ట్ నేమ్ని ఎంటర్ చేయమంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మన రూట్ ఫోల్డర్ అవుతుంది. సో ఇక్కడ నేను కామర్స్ టూల్ అని చెప్పేసి ఇట్లా జస్ట్ ఒక ప్రాజెక్ట్ నేమ్ని ఎంటర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇట్లా నేను ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే కింద వస్తాయో వాటన్నిటికీ ఎంటర్ మీద క్లిక్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. సో దట్ దానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటిని కూడా అది డౌన్లోడ్ అయితే చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇట్లా కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ కూడా అది డౌన్లోడ్ చేసుకుంటుంది. నేనేం చేస్తున్నాను అంటే నేను ఏదైతే కొత్తగా క్రియేట్ చేశానో ఒక ప్రాజెక్ట్ నేమ్ దాన్ని ఇక్కడికి తీసుకొని వస్తాను. బికాస్ అదే రూట్ ఫోల్డర్ కాబట్టి నా యొక్క ప్రతి చేంజెస్ నేను ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో అవన్నీ కూడా ఆ యొక్క ఫోల్డర్లోనే సేవ్ అవ్వాలి కాబట్టి దాన్ని తీసుకొని వస్తున్నా. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకి ఫైల్ అని ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్తున్నా. ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ-కామర్స్ వెబ్సైట్ అని ఉంది కదా, దాంట్లో ఈ-కామర్స్ టూల్ అనేది నేను ఇప్పుడు క్రియేట్ చేశాను. సో దాన్ని ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే నాకు ఇక్కడ చూసారా ఈ-కామర్స్ టూల్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చేసే ప్రతి చేంజెస్ కూడా అన్నీ కూడా దీంట్లోనే సేవ్ అయిపోతాయి అనమాట. అలానే వీడియోని ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు నేనైతే మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే నేను ఏఐ గురించి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్లో నేను ఏమేమి టాపిక్స్ కవర్ చేయబోతున్నానంటే, సో ఏఐని యూజ్ చేసుకొని మనం ఏఐ డెవోషనల్ వీడియోస్, ఏఐ కార్టూన్ వీడియోస్, ఏఐ రైమ్స్, ఏఐ మూవీస్, ఏఐ షార్ట్ ఫిలిమ్స్, ఏఐ అవతార్ క్రియేషన్, ఇట్లా ఏఐని యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఎలా జనరేట్ చేయాలి, ఇట్లా ఏఐని బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా కవర్ చేస్తానన్నమాట. అంటే ఇమేజ్ జనరేషన్ కానీ, వీడియో, ఆడియో, సాంగ్స్, ఇట్లా ఏఐ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంతో పాటు మనం ఇట్లా వీడియోస్ క్రియేట్ చేసి ప్యాసివ్గా ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఈ వీడియోస్ని యూట్యూబ్లో పెట్టి మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి అనేది ఈ క్లాసెస్లో నేను మీకు కవర్ చేస్తాను అనమాట. దీంతో పాటు బోనస్గా అసలు యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ సక్సెస్ టిప్స్ అండ్ ఆల్సో క్యాన్వా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అయితే కవర్ చేస్తాను అనమాట. అండ్ ఇవి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కాబట్టి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే మనం క్లాసెస్లోనే క్లారిఫై
క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత అయినా సరే మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈ క్లాసెస్ యొక్క డైలీ రికార్డింగ్స్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను కాబట్టి మీరు ఫర్దర్గా రిఫర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఇప్పుడు వరకు అయితే సక్సెస్ఫుల్గా 8 బ్యాచెస్ కంప్లీట్ అయినాయి అండ్ 9th బ్యాచ్ అనేది జరుగుతూ ఉంది అండ్ 10th బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నా. సో మీరు కూడా ఏం యూజ్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్స్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీరు చాలా బెనిఫిట్ అయితే పొందుతారు. సో ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి ఈ కింద ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడికి మీరు ఇంట్రెస్టెడ్ అని పెట్టినట్లయితే క్లాస్కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు సెండ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నా వెబ్సైట్ ఎట్లా డిజైన్ చేయాలి అనేది నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ని ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి నేను ఎట్లాంటి టైప్ ఆఫ్ కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే సో ఈ కర్సరే ప్రతిదీ కోడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క పర్టికులర్ ఫైల్స్లో అది యాడ్ చేసేస్తుంది. దానికోసం నేను ChatGPT హెల్ప్ తీసుకుని అది ఏదైతే ఐడియాస్ ప్రొవైడ్ చేసిందో ఆ విధంగా ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేస్తాను. సో ఇక్కడ చూసారా, నేను ఒక కామర్స్ గురించి నేను ప్రొవైడ్ చేయమన్నాను. దాని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చిందనమాట. లైక్ హోమ్ పేజ్ కానీ దాని యొక్క డాష్ బోర్డ్ ఎట్లా ఉండాలి, ప్రోడక్ట్ పేజ్ ఎట్లా ఉండాలి అని ప్రతిదీ ప్రొవైడ్ చేసింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని జస్ట్ కాపీ చేసుకొని అది ఇక్కడ కర్సర్లో వచ్చి పేస్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి నా యొక్క హోమ్ పేజ్ ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దాన్నే నేను కాపీ చేసుకొని ఇట్లా కాపీ చేసుకొని కర్సర్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను కర్సర్లో ఫస్ట్ ఏమని ప్రొవైడ్ చేస్తున్నా అంటే ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెబ్సైట్ రిలేటెడ్ టు కామర్స్ అని ప్రొవైడ్ చేసి నేను ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తానో ఆ విధంగా నాకు వెబ్సైట్ని డిజైన్ చేయండి అని ఇక్కడ కర్సర్లో ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసి ఇక్కడ నేను ఏదైతే ChatGPTలో ప్రీవియస్గా కాపీ చేశానో దాన్ని పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు ఏదైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ మీరు ఏదైనా డిలీట్ చేయాలంటే డిలీట్ చేయండి. సో ఇప్పుడు ఇట్లా ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. కర్సర్ దాని యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేసి అండ్ దీనికి కావాల్సిన ఫోల్డర్స్ కానీ డిపెండెన్సీస్ కానీ అండ్ దీనికి కావాల్సిన కోడింగ్ మొత్తం కూడా అదే యాడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ప్రతిదీ అదే యాడ్ చేస్తుంది, నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ ఏదైనా కమాండ్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ రన్ కమాండ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ నేను కర్సర్లో ఏ విధంగా అయితే పైన ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశాను అంటే నాకు వెబ్సైట్ ఎట్లా కావాలి అని ప్రొవైడ్ చేశాను, ఆ విధంగా నాకు కంప్లీట్ కోడింగ్ ఇక్కడ చూసారంటే లెఫ్ట్ సైడ్ ఎవ్రీథింగ్ కోడింగ్ అంతా కూడా ఇదే యాడ్ చేసింది అనమాట. సో ఈ కోడింగ్ అంతా కూడా ఇదే ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ చూసారా లాస్ట్లో మొత్తం కోడింగ్ అంతా ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో యాక్సెప్ట్ ఆల్ అని వస్తుంది. సో ఈ యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మనం ఈ కోడ్ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్లు. అందుకని చెప్పేసి లాస్ట్లో యాక్సెప్ట్ ఆల్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో వన్స్ ఇట్లా యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదంతా కూడా యాక్సెప్ట్ అవుతుంది. ఇట్లా యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత దీన్ని రన్ చేసి చూడటం కోసం నేను ఇప్పుడు టెర్మినల్ని ఓపెన్ చేస్తున్నా. సో టెర్మినల్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకి టాగుల్ ప్యానల్ దగ్గర ఇట్లా డౌన్ వన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టెర్మినల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఒక కమాండ్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఆ కమాండ్ వచ్చేసరికి ఇక్కడ npm run dev అని ఉంది కదా, దాన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ చూస్తే మనం దీన్ని వెబ్సైట్లో చూడటం కోసం 2 లింక్స్ని అయితే ప్రొవైడ్ చేసింది. ఒకటి వచ్చేసరికి లోకల్ అండ్ ఇంకోటి నెట్వర్క్. సో ఇప్పుడు నేను లోకల్లో చూస్తాను అనమాట. సో ఇట్లా దానికోసం నేను ఇట్లా ఈ లింక్ దగ్గరికి వెళ్ళినట్లయితే నాకు ఫాలో లింక్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా మనం ఏదైతే వెబ్సైట్ డెవలప్ చేసామో అది నాకు ఇట్లా అయితే కనిపిస్తుంది అనమాట. సో చూస్తే ఇక్కడ నాకు ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఇక్కడ ఎర్రర్ ఏదైతే వచ్చిందో ఇట్లా మీకు ఇన్ కేస్ ఎర్రర్స్ కనుక వచ్చినట్లయితే దాన్ని ఇక్కడ మనకి కాపీ ఉంటుంది. సో ఇట్లా కాపీ చేసుకొని మళ్ళీ మీరు కర్సర్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఎక్కడైతే సో ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తామో అక్కడ పేస్ట్ చేయండి. ఇట్లా నేను పేస్ట్ చేసి మళ్ళీ సెండ్ మీద క్లిక్ చేశాను. ఇట్లా మీరు ఏ ఎర్రర్స్ ఫేస్ చేసినా సరే సేమ్ ఇక్కడ కర్సర్లోనే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారో అక్కడ ఆ ఎర్రర్ని ప్రొవైడ్ చేసినట్లయితే సో ఆ కర్సరే ఆ యొక్క ఎర్రర్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిజాల్వ్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను నా ఎర్రర్ని నేను కాపీ చేస్తే దాని యొక్క చేంజెస్ అన్నీ కూడా అదే ఇక్కడ యాడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆ పర్టికులర్ చేంజెస్ చేసింది కాబట్టి నేను యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నేను చెక్ చేసుకోవటం కోసం ఇక్కడ npm run dev మీద క్లిక్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. ఎంటర్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ 2 లింక్స్ని ఇచ్చింది. సో దీంట్లో లోకల్కి వెళ్ళి ఫాలో లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా,
ఇక్కడ చూసారు కదా, నాకు ఒక వెబ్సైట్ నేను ఏదైతే ప్రొవైడ్ చేశానో సో ఆ విధంగా ఒక వెబ్సైట్ అయితే డిజైన్ అయిపోయింది. సో అండ్ పైన మనకి చూస్తే కేటగిరీస్, డీల్స్, న్యూ అరైవల్స్ అని చెప్పి ఇట్లా ప్రతిదీ కూడా మనకి వెబ్సైట్ అయితే డిజైన్ అయిపోయింది. అండ్ ఇట్లా దీనికి మనకి ఈ కర్సర్లో యూజ్ చేసుకొని చేయడానికి ఒక 15 minutes టైం కూడా పట్టలేదు. ఒక కంప్లీట్ వెబ్సైట్ అయితే డెవలప్ అయిపోయింది. అండ్ దీంట్లో మీరు ఎట్లాంటి చేంజెస్ యాడ్ చేసుకోవాలి అనుకున్నా సరే సో ఇక్కడ మీరు కర్సర్లో ప్రొవైడ్ చేయండి. దీనికి ఫర్దర్గా ఏదన్నా డాష్ బోర్డ్లో యూఐ చేంజెస్ కానీ ఆర్ఎల్స్ సమ్ యూఐ చేంజెస్ యాడ్ చేసుకోవటం కోసం సో ఇక్కడ నేను వచ్చేసరికి నాకు యూఐ అంత కరెక్ట్గా లేదు. సో ఈ యూఐని కొంచెం చేంజెస్ యాడ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ కర్సర్లోనే యూఐ ఇస్ నాట్ గుడ్, ప్లీజ్ యాడ్ సమ్ చేంజెస్ అని చెప్పేసి ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ నాకు ఆ యూఐని కంప్లీట్గా అది అయితే చేంజెస్ చేసేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఆ విధంగా నేను ఏదైతే ప్రాంప్టింగ్ ఇచ్చానో ఆ విధంగా అది చేంజెస్ అయితే యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ కమాండ్ రన్ చేసి నా యొక్క అవుట్పుట్ని అయితే చూస్తాను. సో నార్మల్గా ఇక్కడ మనకి వేరేది ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దాన్ని స్టాప్ చేయడం కోసం ఇక్కడికి వచ్చి నేను కమాండ్ సి అని చెప్పేసి టైప్ చేస్తున్నా. కమాండ్ సి టైప్ చేసినట్లయితే ఇక్కడ వేరేది ఏదైతే రన్ అవుతుందో అది స్టాప్ చేసి నాకు ఒక న్యూది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. సో నేను ఇక్కడ ఎన్పిఎం రన్ డెవ్ మీద క్లిక్ చేశాను. ఇట్లా ఎన్పిఎం రన్ డెవ్ మీద క్లిక్ చేస్తే నాకు ఏదైతే లోకల్ లింక్ ఉందో అది లోకల్ లింక్ ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు నేను ఫాలో లింక్ మీద క్లిక్ చేస్తే ఇట్లా నాకు ఒక కంప్లీట్ వెబ్సైట్ని అయితే ఇది డెవలప్ చేసింది. సో దీంట్లో మీరు ఫర్దర్గా ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ని మీరు చూసారంటే నాకు ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ని ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో దీని యొక్క ఫీచర్స్, సో ఇప్పుడు సపోజ్ దీని మీద క్లిక్ చేసినట్లయితే దాని యొక్క ఫీచర్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ హెడ్సెట్ రిలేటెడ్ మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవాలన్న క్వాంటిటీ అండ్ ఇన్ స్టాక్లో ఎన్ని ఉన్నాయి, దాన్ని యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే యాడ్ టు కార్ట్లోకి అయిపోతుంది. అండ్ అట్లానే మనం ఇక్కడ రిలేటెడ్గా ఏ కేటగిరీస్ అయినా చూస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఫ్యాషన్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యాషన్ రిలేటెడ్ కేటగిరీ అయితే నాకు ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్స్ కేటగిరీ, ఫ్యాషన్, హోమ్ అండ్ కిచెన్ క్లిక్ చేస్తే హోమ్ అండ్ కిచెన్. సో ఇట్లా అన్ని కేటగిరీస్ కూడా నేను యాడ్ చేశాను. అండ్ దాని రిలేటెడ్గా రేటింగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు దీంట్లో నేను కార్ట్లో యాడ్ చేసినవి, సో ఇక్కడ చూసారా నేను ఏవేవైతే కార్ట్లో యాడ్ చేశానో అవన్నీ చూపిస్తున్నాయి. అండ్ దాని రిలేటెడ్ ఆర్డర్ సమ్మరీ చూపిస్తుంది. అండ్ ప్రోమో కోడ్ ఏదైనా యాడ్ చేయాలంటే ప్రోమో కోడ్ యాడ్ చేసుకోవటం సో ఇట్లా చూపిస్తుంది. అండ్ ఆల్సో నాకు నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ని ఆర్డర్స్ షిప్పింగ్ అయినాయి అండ్ దేంట్లో ప్రైస్ డ్రాప్ ఉంది ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నా ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే నేను నార్మల్గా ఏఐ యూజ్ చేసుకుని ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయమన్నాను కాబట్టి ఇట్లా జస్ట్ ఏఐ ఒక నార్మల్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసింది అనమాట. అండ్ నేను వచ్చేసరికి ఈ యొక్క వెబ్సైట్ నా నేమ్ని అయితే ప్రొవైడ్ చేశాను. ఇట్లా సుప్రియా స్టోర్ అని ప్రొవైడ్ చేశాను కాబట్టి నా నేమ్ అయితే చేంజెస్ యాడ్ అయింది. సో ఇట్లా మీరు ఏది కావాలన్నా సరే, సపోజ్ ఇక్కడ నేను సర్చ్ బార్లో వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవైతే ప్రొవైడ్ అయినాయి అనమాట. సో ఇట్లానే మీరు మీ బిజినెస్ రిలేటెడ్గా కానీ మీ ఓన్ వెబ్సైట్ని కూడా కర్సర్ని యూజ్ చేసుకొని ఈజీగా డెవలప్ చేయొచ్చు. అండ్ దీనికి మీరు జస్ట్ ½ an hour స్పెండ్ చేస్తే ఒక కంప్లీట్ వెబ్సైట్ అంతా కూడా అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.